రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ గార్డెన్స్ లో జరిగిన అసోసియేషన్ నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక సమావేశంలో ఆయనను రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వివిధ జిల్లాల అధ్యక్షులకు నియామక పత్రాలను అందజేసిన అనంతరం మాట్లాడారు. గత 2 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని, దీంతో రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడిన ఎంతో మంది నిరుద్యోగులు కుటుంబ పోషణకు కష్టంగా మారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు భవనాల్లో నిర్వహిస్తున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వస్తువులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం స్పందించి అన్ని జిల్లాలో నూతన రిజిస్ట్రేషన్ కార్యాలయ భవనాలు నిర్మించి కార్యాలయ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు కూర్చునేందుకు కుర్చీలు, మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్ల సౌకర్యంతో పాటు అవసరమైన మౌలిక వస్తువులు కల్పించాలని కోరారు. 5 ఎకరాల లోపు వెంచర్లు వేసిన ప్రాంతాలలో ఫ్లాట్ నెంబర్లతోనే రిజిస్ట్రేషన్ చేసేలా ప్రత్యేక జీవో తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం నూతన రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన పంతంగి వీరస్వామి గౌడ్ ను తెలంగాణ వ్యాప్తంగా గల 33 జిల్లాల నుండి వచ్చిన ప్రతినిధులు శాల్వాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. రాష్ట్ర కమిటీ ఎన్నిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా నిమ్మల శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర గౌరవ సలహాదారులుగా కుమ్మరికుంట్ల లింగయ్య, రాష్ట్ర అధ్యక్షులుగా పంతంగి వీరస్వామి గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాదగాని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నల్లమాస చంద్రశేఖర్ బండి, రాష్ట్ర ఉపాధ్యక్షులు దేవత్ కిషన్ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంతిరి మల్లేష్ నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ యాదగిరి, రాష్ట్ర కార్యదర్శులుగా ఖమ్మంపాటి అంజయ్య గౌడ్, పర్వతం వెంకటేశ్వరాచారి, రాష్ట్ర కార్యదర్శి అమరవాది శ్రావణ్, రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా సామల జగ్గారెడ్డి, ఏటా సతీష్, మొక్కరాములను ఎన్నుకున్నారు. సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, కొత్తపల్లి వెంకన్న, బానోతు జానీ నాయక్, మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, ఐతగాని మల్లయ్య గౌడ్, మారయ్య గౌడ్, పట్టేటి కిరణ్ రమేష్ ఎన్నికల అధికారిగా కోంపల్లి దశరథ సమన్వయం చేశారు. సూర్యాపేట జిల్లాలో ఎంఎస్ గార్డెన్ నిమ్మల శ్రీనివాస్ గారి ఫంక్షన్ హాల్లో ఈరోజు రియల్ ఎస్టేట్ రాష్ట్ర కమిటీ మరియు జిల్లాల అధ్యక్షులు కూడా కమిటీ ఇక్కడ ప్రతిపాదించడం జరిగింది. ఆ కమిటీ సక్సెస్ఫుల్ గా భారీ మెజార్టీ జనంతో 33 జిల్లాల నుంచి కూడా మరి ఇక్కడికి రావడం జరిగింది. వారి కమిటీ బలోపేతం చేయడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులుగా నా పేరు ఇంతకుముందు 5 సంవత్సరాలుగా సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా నేను ఉండి రియల్ ఎస్టేట్ సంఘం బలోపేతానికి ప్రభుత్వంపై ఎన్నో ఎల్ఆర్ఎస్ కానీ ఎన్నో సమస్యలపై పోరాటాలు చేసి మరి ఆ ప్రజలందరూ కూడా గమనించి నాకు ఎంతో మంది ఒక గత 5 నెలలు 6 నెలల నుంచి కూడా ఈ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు ఉండాలి, మీరు సమస్యలపై ప్రతిసారి స్పందిస్తారు కాబట్టి మీరు మాకు కావాలి అని 33 జిల్లాల నుంచి మరి వాళ్ళు జిల్లా అధ్యక్షులు నన్ను ప్రతిపాదిస్తే ఈ రాష్ట్రానికి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను నిలబడ్డా. నా యొక్క కృషి సమస్యల గురించి నిత్యం నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో సొంత భవనాలు, రియల్ ఎస్టేట్ కార్యాలయాలు కూడా సొంత భవనాలు లేవు. సొంత భవనాలు లేవు కాబట్టి 14-12 సొంత భవనాలు ఉన్నాయి. నేను రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రతి జిల్లాకు సబ్రిజిస్టర్ సొంత భవనం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను చెప్తున్నాను. ప్రతి ఒక్కటి కొన్ని అది ఈసీ కానీ ప్లాట్ కొనేటప్పుడు ఈసీ తీసుకోవాలి, కొన్ని చూసుకోవాలి. తెలియకుండా అవగాహన లేకుండా ప్లాట్ కొనడం కొంతమంది మోసపోతున్నారు. అందుకే మేము అవగాహన చేస్తే కూడా కొన్ని కార్యక్రమాలు చేపడతాం అని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. పూర్తి సహకారాలు మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినటువంటి వెంచర్లు కానీ ఏ కానీ వాళ్ళు ప్రతి ఒక్క సమస్యలపై కూడా మేము జిల్లాలో ఉన్నటువంటి సమస్యలను స్పందిస్తారని సందర్భంగా తెలుసుకుంటున్నాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సమస్యలకి జిల్లా కార్యాలయాలు కానీ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి మన వ్యాపారాలను అధికారికంగా భవనాలు ఏర్పాటు కూడా నేను కృషి చేస్తానని తెలుసుకుంటాం.